ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీ నుంచి? అంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది, ఏ ఆస్పెక్ట్ లో? ఇప్పుడు నేను మీరు అన్నట్టుగానే ఇది మన విషయం కాదు, మనం చేసేది కాదు అని వీళ్ళెలా అంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటారో అవతల వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళు వచ్చి చేసేది ఏంటి, మనది ఇది, మన దాంట్లో వాళ్ళది ఏంటి? సో ఇది మనకి అప్ప అపకీర్తి మలినమైపోతుంది. అంతే కదా. ఇప్పుడు నిష్టగా చేసే పనికి అంటే ఒక ముస్లిం కూచిపూడి నర్తకుడు అవ్వటం వల్ల అపకీర్తి అనేది వాళ్ళ మలినం అయిపోతుందేమో అని మీకు అనిపించిందా? నాకు కాదు, నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారని మీకు అనిపించిందా? ఆ నోట ఈ నోట కొంచెం మన చెవిలో పడతాయి కదండి. ఇప్పుడు మనకి రాలేదు కొన్ని విషయాలు అని అంటే ఎందుకు రాలేదు, ఏం చేస్తే రాలేదు, మనకి ఎక్స్పీరియన్స్ లేక రాలేదా, లేకపోతే నాకు డాన్స్ చేయటం రాలేదా, చెప్పడం రాలేదా, ఏదో ఒకటి అయితే మైనస్ ఉండుంటుంది కదా. మేబీ నాకున్న నాలెడ్జ్కి నేను కొంత చేయగలను. మరీ అంటే మొత్తం అంతా కూచిపూడి తెలుసు, కూచిపూడిని మార్చి రాసేస్తాను అటు నుంచి ఇటు అని చెప్పట్లేదు. నాకున్న నాలెడ్జ్లో నాకు ఎంతో కొంత తెలుసు. కానీ నాకు తెలిసినంతలో నాకు వచ్చే అవకాశాలు కూడా రాకపోతే మరి ఎవరు ఆపుతున్నట్టు? అంటే ఇంకా మేబీ గాడ్ బ్లెస్సింగ్ లేదని అనుకోవాలి, అదృష్టం ప్రాప్తం ఇంతే అనుకోవాలి, లేకపోతే ఎవరన్నా మోకాలు అడ్డం వేస్తున్నారు అనుకోవాలి, అంతే కదా.